హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దాసు జోష్న మాటల ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివనారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జోష్న అయితే కార్తిక్ ఫోన్ చేసినప్పుడు ఫోన్ అయితే దీప ఫోను లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసిన తర్వాత, సారీ దీప, నువ్వు ఫోన్ చేయడం నేను చూసుకోలేదు, కార్లో ఫోన్ ఉండిపోయింది అని అంటూ ఉంటాడు. కార్తిక్ అయితే, పర్వాలేదు బావా, నీ భార్య నా దగ్గరే సేఫ్గా ఉంది, పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యి కూర్చొనుంది అని అంటూ ఉంటుంది. జోష్న నా భార్య అరెస్ట్ అవడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. కార్తిక్ అయితే, మా అమ్మని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచిపెట్టి నాటకాలు ఆడుతున్న నీ భార్యని నేను అరెస్ట్ చేయించాను అని అంటూ ఉంటుంది. జోష్న, థ్యాంక్స్ జోష్న, ఇప్పటి వరకు దీప అనే నువ్వు ఈరోజు నీ భార్య అంటూ దీపని మొత్తానికి నా భార్యగా ఒప్పుకున్నావన్నమాట అని కార్తీక్ అయితే దిమ్మ తిరిగే సమాధానం చెప్తాడు జోష్నాకి. అప్పుడే జోష్న ఒక్కసారి కార్తీక్ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. మా మమ్మీ ఎక్కడుందో చెప్పే వరకు నీ భార్యని మాత్రం నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది జోష్న. అప్పుడే కార్తీక్ అయితే, సరే అక్కడే ఉండు, ఒక పావుగంటలో నీకు భయం ఏంటో చూపిస్తాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే అది విని ఇక జోష్న అయితే, బావ ఏం చేయబోతున్నాడు, ఏం చేసినా సరే నేను మాత్రం అస్సలు కూడా వెనక్కి తగ్గను, నేనెందుకు భయపడాలి అని ఫోన్ పెట్టేసి జోష్న అయితే అంటూ ఉంటుంది, నాకు ఈరోజు భయం ఏంటో చూపిస్తాడంట బావ, ఆ భయం ఏంటో నేను చూస్తాను అని అంటూ ఉంటుంది జోష్న. తర్వాత ఇక దశరథతో కార్తీక్ అయితే ఈ విషయాన్ని చెప్పడం సుమిత్ర అయితే వినేస్తుంది. ఇక వినేసి, జోష్న ఇలా ఎందుకు చేసింది అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక దశరథ అయితే శివనారాయణకి ఫోన్ చేస్తాడు, జరిగిందంతా కూడా చెప్తాడు. ఇక శివనారాయణ పారిజాతాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతాడు. జోష్న అయితే, సార్ తన మీద ఎఫ్ఐఆర్ రాయండి, ఎఫ్ఐఆర్ రాస్తే బెయిల్ మీద కూడా విడుదలయ్యే అవకాశం తనకుండదు అని అంటూ ఉంటుంది జోష్న. అప్పుడే ఇక కాంచన అయితే, ఎఫ్ఐఆర్ రాస్తావో ఏదైనా చేసుకో, నిన్ను మాత్రం నేను ఊరికినే వదిలిపెట్టను అని అంటూ ఉంటే, ఈవిడ్ని కూడా సెల్లో వెయ్యండి అని కాంచనని అంటూ ఉంటుంది జోష్న. అప్పుడే ఇక పారిజాతం, అంక ఆపుతావా అని అంటూ అక్కడికి వస్తుంది. పారిజాతం వెనకాల నుంచి శివనారాయణ కూడా వస్తాడు. అప్పుడే ఇక శివనారాయణ అయితే, ఎంత ధైర్యం, ఈ శివనారాయణ కూతుర్ని అరెస్ట్ చేస్తారా, ఎందుకు అరెస్ట్ చేశారు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. మీ మనవరాలు మీ కోడలు కనిపించడం లేదని వీళ్ళే మీ కోడల్ని కిడ్నాప్ చేశారని చెప్పి మాకు కంప్లైంట్ ఇచ్చింది సార్, అందుకని మేము వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. వాళ్ళే సుమిత్రని కిడ్నాప్ చేసినట్టు నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి అని అడుగుతూ ఉంటాడు జోష్నాని. అప్పుడు ఇక జోష్న అయితే, తాత అది నా అనుమానం నిజమే, నేను వచ్చేసరికి సుమిత్రమ్మ అంటూ దీప అత్తతో మాట్లాడడం నేను విన్నాను, సుమిత్రమ్మ అని ఎందుకు అంది అని అంటూ ఉంటే, సుమిత్రమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందని దీప కాంచనతో మాట్లాడుతూ ఉండొచ్చు కదా, నువ్వు అక్కడే ఉందని మీ అమ్మ పేరు పలికితేనే అలా ఎందుకన్నావు ఏంటి ఇన్స్పెక్టర్, సాక్ష్యాలు లేకుండా ఒక నిర్దోషిని తీసుకువచ్చి మీరు ఇలాగా అరెస్ట్ చేశామని పోలీస్ స్టేషన్లో నిలబెడితే ఇది ఎంతవరకు న్యాయం, జోష్న చెప్పింది అనుకోండి, న్యాయ అన్యాయాలు అన్నీ కూడా మీరు చూసుకోరా అని అడుగుతూ ఉంటే, సార్ ఏంటి సార్ మీరు, మీ మనవరాలేమో వాళ్ళని అరెస్ట్ చేసే వరకు మమ్మల్ని ఊపిరి కూడా పీల్చుకొనివ్వలేదు, మీరేమో ఇలా మాట్లాడుతున్నారు, ఏంటి సార్ ఇదంతా అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ మాటలకి అంటూ ఉంటాడు శివనారాయణ, చూడండి ఇదంతా కూడా మా మనవరాలు చేసింది కాబట్టి మా మనవరాల్ని క్షమించేయండి, వాళ్ళని విడుదల చేయండి అని అంటూ ఉంటాడు శివనారాయణ. తాత వీళ్ళకి మమ్మీ ఎక్కడుందో తెలుసు, వీళ్ళని ఇలా వదలకూడదు అని అంటూ ఉంటే, అప్పుడే జోష్న చంప పగలగొడతాడు శివనారాయణ. జోష్న చంప పగలగొట్టి, ఇన్ని రోజులు నువ్వేం చేసినా సరే నేను నిన్ను ఏమీ అనకుండా వెనకేసుకొచ్చినందుకు ఇవాళ నా కూతుర్ని
పోలీస్ స్టేషన్లో నిలబెట్టావో ముందు ఇంటికి పద వెళ్దాం అని శివన్నారాయణ జ్యోత్స్నాని ఇంటికైతే తీసుకువెళ్ళిపోతాడు. అప్పుడే దీప కాంచనని తీసుకొని ఇంటికైతే వస్తుంది. కాంచనని ఇంటికి తీసుకొచ్చేసరికి సుమిత్ర అయితే ఇంటి దగ్గరే ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర అయితే ఏంటి మిమ్మల్ని జ్యోత్స్న అరెస్ట్ చేయించిందా అని అంటూ ఉంటే మిమ్మల్ని మేము ఇక్కడే ఉంచామని కిడ్నాప్ చేశామని అనుమానం వచ్చి జ్యోత్స్న మమ్మల్ని అరెస్ట్ చేయించింది అని దీప అంటూ ఉంటుంది. నేను వెళ్తున్నాను అని సుమిత్ర అంటూ ఉంటుంది దీపతో. ఎక్కడికమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఇక్కడ ఉన్నట్టు మేము ఎవరికి చెప్పమని చెప్తున్నాం కదా అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక సుమిత్ర అయితే ఇక మీకు అవసరం లేదు, నేను నా భర్త దగ్గరికే వెళ్తున్నాను, ఆయన కోపంలో ఏదో అన్నారని నేను ఆయన్ని అపార్థం చేసుకొని బయటికి వచ్చేసాను, కానీ ఆయన నన్ను కాకపోతే ఎవరినంటారో అందుకనే నేనే వెళ్ళిపోతాను అని అంటూ సుమిత్ర అయితే ఇక ఇంటికి వెళ్తానని చెప్తుంది. దాంతో ఇక అక్కడికి వెళ్తున్నానని సుమిత్ర చెప్పడంతో ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది దీప. ఇంతలో కార్తీక్ అయితే వస్తాడు. రాత్త దగ్గరుండి నిన్ను తీసుకువెళ్తాను నేను అని కార్తీక్ అయితే అంటూ ఉంటే నేను వస్తాను బావా అని దీప అంటుంది. దీప కార్తీక్ ఇద్దరూ కూడా సుమిత్రని తీసుకొని ఇంటికైతే వెళ్తారు. ఇక సుమిత్రని తీసుకొని ఇంటికి ఇద్దరు కూడా వెళ్ళేసరికి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే తాత, డాడీ అందరూ బయటికి రండి అని గట్టిగా పిలుస్తుంది. అప్పుడే ఇక సుమిత్రని చూసి ఇక దశరథ అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. సుమిత్ర ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళావు సుమిత్ర అని అంటూ ఉంటే నన్ను క్షమించండి అని అంటూ క్షమాపణ అడుగుతుంది. ముందు సుమిత్ర అయితే ఇన్ని రోజులు సుమిత్ర దీప దగ్గర ఉంది దశరథ అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఏంటి తాత అంటున్నావు నువ్వు అని అనగానే అవును, నీ అనుమానం నిజమే, దీప దగ్గరే మీ అమ్మంది, మీ అమ్మ ప్రాణాలని రౌడీల నుంచి కాపాడి దీప తన దగ్గరే సుమిత్రని భద్రంగా దాచుకుంది, చూసుకుంది దగ్గరుండి అని అంటూ ఉంటే మరి ఆ రోజు నన్ను పోలీస్ స్టేషన్లో ఎందుకు అంతలా అవమానించి అందరి ముందు కొట్టి దీప గొప్పదని ఎందుకు చెప్పావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు చేసింది తప్పు కాబట్టే దీప తప్పు చేయలేదు, మీ అమ్మ నాన్ని ఒకటి చేయాలనుకుంది, మీ అమ్మ ఇల్లు వదిలి వచ్చేసాను, ఆ ఇంట్లోకి అడుగు పెట్టను, నేను చావనన్నా చేస్తాను కానీ అని అందని చెప్పి అందరి దగ్గర నిజాన్ని దాచిపెట్టింది. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు, నీకే తెలియంది. నీకు ఒకవేళ తెలిసిందంటే ఇదిగో ఇలాంటి సీన్ క్రియేట్ చేస్తావు, అందుకే నీకు చెప్పలేదు, ముందు వెనక మంచి చెడు ఆలోచన శక్తి నీకు లేదు కదా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇక ఇదంతా కూడా విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. తర్వాత ఇక శ్రీధర్కి కాంచన జరిగిందంతా కూడా చెప్పడంతో ఇక శ్రీధర్ కావేరితో అంటూ ఉంటాడు, జ్యోత్స్న బుద్ధి మాత్రం మారదు, దీపని కాంచన్ని కూడా అరెస్ట్ చేయించిందట అని చెప్పడంతో ఇక దాసు అయితే నిజమే, జ్యోత్స్న బుద్ధి మారదు, జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదన్న విషయాన్ని నేను చెప్పేయడమే కరెక్టు, అల్లుణ్ణి చూస్తుంటే ఈ విషయం త్వరలోనే బయట పెట్టేలా కనిపించడం లేదు, నేనే బయట పెట్టాలి, లేకపోతే జ్యోత్స్న వల్ల ఇక ఇంట్లో వాళ్ళు ఎన్ని సమస్యలకి గురవుతారో ఏంటో అని అనుకున్న దాసు అయితే ఇక వస్తూ ఉంటాడు శివన్నారాయణ ఇంటికి. శివన్నారాయణ ఇంటికి వస్తున్న దాసుని అక్కడే బయట నించొని ఉన్న జ్యోత్స్న అయితే చూస్తుంది. ఏంటి నాన్న ఇప్పుడొచ్చావు అని అడుగుతూ ఉంటుంది. నిజం చెప్పడానికి వచ్చాను అని అంటూ ఉంటాడు దాసు. నిజం చెప్పడానికి ఏంటి అని జ్యోత్స్న అనంగాల్ని, ఈరోజు నువ్వు అసలు కాంచన చెల్లిని దీపని అరెస్ట్ చేయించావు, నీ కారణంగా సుమిత్ర వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, కనీసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు మా అమ్మ వెళ్ళిపోతుందని నీకు ఇంత కూడా దిగులేదు, వెళ్ళిపోయాక ఒక కన్నీటి బొట్టు కూడా కార్చలేదు, నువ్వు చేసే కుట్రలు కుతంత్రాలకి ఇక ఇల్లు బలి కాకూడదంటే నేను నిజాన్ని బయట పెట్టే తీరాలి అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే నీతో మాట్లాడాలి రా నాన్న అంటూ దాసుని బలవంతంగా కారు ఎక్కించుకొని బయటికైతే వస్తుంది. అలా దాసుని బలవంతంగా కారు ఎక్కించుకొని బయటికి వస్తున్న జ్యోత్స్నని
చూసేస్తాడు శివన్నారాయణ. అసలు దాసుని తీసుకొని జ్యోత్స్న ఎక్కడికి వెళ్తుంది, ఏం చేయబోతుంది అని వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ అయితే వెళ్తూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న ఎవరూ లేని ప్లేసులో కారు ఆపి దాసుని కిందకి దిగమని అంటుంది. ఇక దిగమని చెప్పిన తర్వాత అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీ కూతురి జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేయాలనుకుంటున్నావా? అసలు నువ్వు నిజం చెప్పేదేదో ఆ రోజు నాకు ఊహ తెలియకముందే నేను పసిగుడ్డుగా ఉన్నప్పుడే చెప్పుంటే నాకు ఈ బాధ, ఇంత వేదన ఉండేది కాదు కదా. ఇప్పటి వరకు ఆ ఇంటి మహారాణిలా పెరిగి ఇప్పుడు నేను దాసు కూతురులాగా ఆ పెంకుటింట్లో పూరింట్లో బ్రతకాలా? పేదదానిలా బ్రతికిన ఆ దీపేమో శివన్నారాయణ ఇంటి వారసురాలు, కోటీశ్వరాలు అవుతుంది. అంటే నాకు ఈ బ్రతుకునివ్వాలని, నీ కూతురు జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేయాలని చిన్నప్పుడే అనుకున్నావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దాసు అయితే, ఆస్తి కోసం కన్న తండ్రిని చంపబోయిన నీచురాలివి నువ్వు మారుతావని ఇక నాకు నమ్మకం పోయింది. ఇన్ని రోజులు నీలో ఏదైనా మార్పు వస్తుందేమో అనుకున్నాను. ఆ మార్పు అనేది ఇక నాకు కనిపించేటట్టు లేదు. అందుకని నేను ఈ నిర్ణయానికి వచ్చాను అని అంటూ ఉంటాడు దాసు. అయితే ఈ విధంగా దాసు మాటలు విని జ్యోత్స్న మాటలు నిజం తెలుసుకుంటాడు శివన్నారాయణ నిజం తెలుసుకొని, జ్యోత్స్న నా మనవరాలు కాదు, దీపే నా మనవరాలు, ఈ విషయాన్ని నేను వెంటనే దశరథ సుమిత్రులతో చెప్పాలి అంటూ అక్కడి నుంచి బయలుదేరుతున్న శివన్నారాయణకి స్వామి అయితే, గురువుగారు అయితే ఎదురుపడతారు. ఏంటి శివన్నారాయణ, నీకు తెలిసిన నిజాన్ని నువ్వు నీ కొడుకు దగ్గర బయట పెట్టాలనుకుంటున్నావా? నువ్వు ఒకవేళ అలా బయట పెడితే ఏం జరుగుతుందో తెలుసా? మీ ఇంట్లో ఘోరం జరుగుతుంది. నువ్వు మీ ఇంట్లో ఉన్న ఒకరిని పోగొట్టుకోవాలంటే ఈ నిజాన్ని నువ్వు బయట పెట్టాలి అని అంటూ ఉంటాడు. గురువుగారు అయితే, స్వామి ఏం మాట్లాడుతున్నారు అని అనగానే, అవును శివన్నారాయణ, దీనికి సమయం ఇంకా రాలేదు, నిజాల్ని బయట పెట్టే సమయం ఇంకా ముందుంది. కాబట్టి ఈలోపు నువ్వు ఈ నిజాన్ని బయట పెట్టకపోవడమే మంచిది. అప్పుడే నీ కుటుంబానికి అది క్షేమం అని గురువుగారు అయితే గుండె పగిలే నిజాన్ని బయట పెడతారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.